చేసేటప్పుడు ఆయనతో ఫోన్లో మాట్లాడారు ఆయనే చెప్పారు. జగన్ క్లియర్గా అంటే ఏంటి మీకు ప్రాబ్లం అంటే మీ దగ్గర నా స్థానం కోల్పోయాను, నేను నన్ను సరిగ్గా అనుకోవట్లేదు, మీరు మీ మనసులో నా స్థానం కోల్పోయాను అంటే లేదు లేదు మీరు అట్లాగే మీరు అపోహపడుతున్నారు అని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. లేదండి నేను మీకు శత్రువుని కాదు, మీరంటే ప్రాణం నాకు, పార్టీ మరింత బలంగా గెలవాలి, మీరు భవిష్యత్తులో గెలవాలి, కానీ నేను మానసికంగా ఇబ్బందిగా ఉన్నాను కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పారు. అదే సందర్భంలో అప్రూవరు లాంటిది పేపర్లో రాస్తారు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా రాస్తారు, నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు వ్యతిరేకంగా నేను వ్యవహరించను, అట్లాగే మీ ఇంకొక పార్టీల జోలికి కూడా పోను అని ఆయనకి హామీ ఇచ్చారు. లేదు మీరు అసలు అట్లాంటి ఆలోచన పక్కన పెట్టేయండి, మీరు పార్టీలో కొనసాగండి, మీ సేవల అవసరం అని చెప్పి జగన్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన రాజీనామా చేశారు. ఇట్స్ ఎనఫ్, అయిపోయింది. ఇంకెందులో చేయడానికి ఏమీ లేదు. ఓన్లీ ఆ సీటు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా, తెలుగుదేశం తీసుకుంటుందా, వైసీపీకి అతని చేతిలో లేదు కాబట్టి ఇక జగన్కి సంబంధించినంత వరకు అందులో ఏం లేదు. ఇంకోటి షర్మిలని కలిసిన, ఇప్పుడు షర్మిల ఏమి చేసేది లేదు, విజయసాయి రెడ్డి ఏం చేసేది లేదు. రెండవది విజయసాయి రెడ్డి షర్మిలను కలిశారన్నటువంటిది అయితే వాస్తవం, నాకు తెలిసిన సమాచారం మేరకు.